జిల్లా కలెక్టర్ల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఏ శాఖకు సంబంధించి ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఏ ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడడం ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల పనితీరుకు సంబంధించి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఏదైతే కలెక్టర్ల కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళు ఆలోచించడం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. సో కార్యాలయాల్లో ఉండడం మాత్రమే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో అన్నిటికీ సంబంధించిన అవగాహన పెంచుకోవాలి, వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితం అవుతున్నారు అని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదు అని తప్పుపట్టారు. ఇలాగైతే ప్రజల సమస్యలు తెలియవు అని, క్షేత్రస్థాయికి వెళితేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలుగుతాము అని అన్నారు. ఇక ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలు అందించే అన్ని విభాగాలను కలెక్టర్లు అప్పుడప్పుడు సందర్శించాలని సూచించారు. ఇక ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలు అన్నిటిపైన సత్వరమే స్పందించాలి అన్నారు. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల విభాగాల కార్యదర్శులు, అలాగే ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజాపాలన అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్లపైనే ఉందన్నారు. తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బందిని ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని, వాటిని ఎప్పటికప్పుడు నేరుగా సీఎంఓతో పంచుకోవాలన్నారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవశీలురైన అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి తమ పనితీరును చాటుకోవాలి అన్నారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు 5ంటిని అమలు చేసింది అని చెప్పారు. తర్వాత 100 రోజుల పాటు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. ఐఏఎస్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ప్రతిరోజు నిర్దేశిత సమయంలోగా సచివాలయంలో అందుబాటులో ఉండాలి అని ఆదేశించారు. తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని ప్రకటించారు. ఇక లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి అన్నారు. త్వరలోనే వారానికో జిల్లాలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానన్నారు. అక్కడి ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లాల పర్యటన షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు.